నువ్వే పోనీ నీ బయట దొరకదు నాకెందుకు కూర్చోరా ఈడ కూర్చోమంటండి ఆ సాకు కొంచెం మెడలు అరద్దు ఈ గ్రామానికి పెట్ట ఆయన పంట పర్వాలు వదిలిపెట్టి కట్టుకున్న ఇల్లు వదిలి ఈ గ్రామ చరిత్రను విడిచి ఎలా చాలా ఏడుస్తున్నారా వస్తారా
సంపాదించిన సంపాదన వదిలి కట్టుకున్న పిల్లల్ని విడిచిపెట్టి భార్య పిల్లల్ని నా బంధుజనాన్ని విడిచిపెట్టి నన్ను ఎలా వెళ్ళమంటావయ్యా? నేను పోను, నేను వెళ్ళను. రాకపోతే ఇంకేమో తప్పిస్తావు. నీవు రాకుండా నీ భార్యను పంపించుమో. నీ భార్యను పంపించవయ్యా. నా భార్య నాకు తప్ప వాడికి అడుగులో ఉండేవాడు. ఏం చేయించలేదు పాపం. నేనేం చేసింది పెట్టింది మా వాడిని నిన్నట్టు కూడి పొద్దు తిన్నా. మీరు మాత్రం ఉడుకుడుగా తింటారంటే ఒక సర్ది కూడి పెట్టి కలగల గలగలగలాంటి ఎండిపోతాడు రోజు రోజుకు. అందరికీ కనబడుతున్నాడు. రోజు రోజుకి ఎండిపోతాడు. తమ్ముడు ఇంత బిడ్డ పుట్టి అక్కుడు ఎక్కుడు ఇంత రోజు అయింది కదా. అలాంటి దాన్ని పంపించేయమంటున్నావు కదా. నీకు ఎంత మంది వచ్చిందా? నేను చెప్పినానా? నేను చెప్తాను బాబా. ఒక మొగుడుంటే పెళ్ళ ఉంటుంది అనుకుంటాడా? అయ్యా తీరా నవరత్నములలో మేటి అటువంటి భార్యను రత్నానికి పంపించి నన్ను ఎలా పట్టుకుంటావయ్యా? నేను గొప్పను. అది నా ప్రాణం, నేను పంపించను. నీ భార్యని పంపకుండా నా కూతురుని పంపించుమో. ఆయన నేను పంపించిన ఆయనకు మొగుడు నేను పంపించిన ఉందా? మామ వెనకటి తిరిగింది కదరా. నా కూతురు ఎదురు మాకు ఎక్కడ తెలుస్తుంది? నేను బెల్లం కూడా పెట్టాను బాబు. నేనేం చెప్పినా అమ్మ నాయనంటే కూతురు పుట్టింది ఆయన అంటున్నాడు. నేను చెప్పలేదబ్బా. అయ్యా తీరా ఏమన్నాయా? దానములలో అలాంటి కన్యాదాన ఫలము వారి పుట్టిన కన్న కుమార్తెలను నేను పంపించను. ఆయన రాడు, ఆయన భార్య రాదు, ఆయన కూతురు రాదు. చెప్పేరా ఎవరు రా? ఎవరు రారా? మీ కూతురుని పంపించాలా? మీ కొడుకుని పంపించుమో. మనం పంపించేద్దాం మనం పంపించేద్దాంలే. ఉన్నాడు కదరా? మనం పంపించేద్దాంలే. ఉన్నాడు కదా. మామ అని ఇప్పుడు వెనకటి తిరుగుతా ఉంటాడు కదరా. నీచుడా వాడిపై చెప్పడానికి నీకు ఎలా మనసు పుట్టిందిరా? వాడి ఆస్తి అంతా ఎత్తుకోపోయింది. వాడు పోతే నేను దాన్ని ఆనందిస్తా. అందుకే వచ్చినవేమో నా పంపుకి దరిద్రుడా. ఏ వాడు పోతే అయ్యా తీరా ఇద్దరు పరలోకములైన పిదప భిన్న పదాలు చేయుటకు హేతుబుద్ధులై వారసులున్నారు. అలాంటి వారసులే నా కుమారుడు. అటువంటి పితృని ఎలా పంపించమన్నారు? ఇప్పుడు మీరు రాక ఉండినా ఈ బకాసుడు వచ్చి మీ పురవ పైన పడి మీ పురవ ఒకరి కోసం పెట్టింది జరని ఎవరు పెట్టినా మీకు వెళ్తాడు. ఆలస్యం చేస్తా ఉన్నారు. వస్తాను అమ్మ వస్తాను. తొందరగా రావాలా? ఆలస్యం చేసినాడు కనుక నీ పురం పైన పడతాడు. వస్తాడు. ఈ ఒక్క చిన్న ఉపకారం నా చేయాల. నేను ఎప్పుడు చేస్తాను. నేను ఎలాగూ రాలేను. నువ్వే ఇంటికి వెళ్ళి మీ అక్కను ఒకసారి తీసుకురారా. శివరాత్రి చూసి వెళ్ళిపోతాను. కాసారి కోరిక అయ్యా. అలాగే బావా, నీ ఇష్ట ప్రకారమే. జగన్ చీకట్లా